హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి మునగాకు పప్పు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా తెలుసుకుందామండి. మునగాకు తినడం వలన 350 రోగాలని నయం చేసే గుణాలు మునగాకులో ఉన్నాయని మన పెద్దలు చెప్పుతూనే ఉంటారు కదా. మరి మునగాకు పప్పుని ఎలా తీసుకోవాలి, అలాగే మనకి మునగాకుతో పప్పును అలాగే పచ్చడి అలాగే పొడులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా చూపిస్తానండి. ఇక్కడ నేను మునగాకును 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వలన మునగాకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మునగాకును మనం పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మునగాకును వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకును చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కందిపప్పును వాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 4 కప్పుల వాటర్ వేయడం వలన పప్పు మనకి చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ఒకసారి మనం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును మనం ఉడికించుకోవాలి. పప్పు 3 విజిల్స్ అయితే మనకి కరెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, ఒక 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. మనకి పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన పప్పును ఒకసారి గరిటెతో ఒకసారి అంతా కలుపుకొని పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపును పెట్టుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు అలాగే శనగపప్పు, మినపప్పును వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి డైజెషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి తాలింపు కూడా రెడీ అయ్యింది. పక్కన ఉన్న మనం పప్పులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు మనం చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మనం స్టవ్ పైనే ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు కొత్తిమీర కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి మునగాకుతో పచ్చడి, కారపొడి కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆషాఢ మాసంలో మునగాకు తినాలని పెద్దలు చెప్తుంటూ ఉంటారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.